హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ వద్ద హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య ఆందోళన నిర్వహించారు. ఈ రాత్రి కొందరు తన ఇంటికి వచ్చి దాడి చేసేందుకు యత్నించారని ఫిర్యాదు చేశారు. రాజ్ తరుణ్ అతని తల్లిదండ్రులపై ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని ఉందని పోలీసులు న్యాయం చేయకుంటే ఇక్కడే పోలీస్ స్టేషన్ ముందే ప్రాణాలు విడుస్తానని లావణ్య తెలిపారు. మా ఇంటి మీద మళ్ళీ నిన్న రాత్రి నలుగురు ఆడవాళ్ళు వచ్చారు. ప్రతిసారి నేను 100కి ఫోన్ చేసి సహాయం అడగాల్సి వస్తుంది. శేఖర్ భాషా అండ్ రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి నా మీద ఇంత దాడికి చేస్తున్నారు. ఇంత కోర్టులో ఉన్న కేసుని మళ్ళీ నా మీద దాడికి ఎందుకు పాల్పడుతున్నారు? ఒక్కొక్క నిమిషం కూడా ప్రాణభయంతో బతకాల్సి వస్తుంది. ఇదే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో గంట సేపు వెయిట్ చేస్తాను. నాకు నిన్న కంప్లైంట్ చేశాను, అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు, ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇంకా నా ప్రాణం పోయాక తీసుకుంటారా? ఇప్పుడు నాకు వీళ్ళు రెస్పాండ్ ఇవ్వకపోతే నేను సిపి గారిని వెళ్ళి కలుస్తాను. దయచేసి మీరు రావాలి. నాకు మీడియా సపోర్ట్ తప్ప ఏ సపోర్టు లేదు. పోలీసులు కూడా నన్ను సేవ్ చేయట్లేదు. ఫిజికల్గా దాడి జరుగుతుంది నా పైన. నిన్న నలుగురు వచ్చారండి. నలుగురు వచ్చి మా ఇంట్లోకి రావడానికి ప్రయత్నించారు. నన్ను తోసేశారు. అయినా బలవంతంగా ఎంటర్ అవుతున్నప్పుడు మా డాడీ ఒక ఉమెన్ని బలవంతంగా బయటికి పంపించడం జరిగింది. ఇక్కడ ధర్నా, నా ప్రాణాలు ఇక్కడే వదిలేస్తానండి. ఇంకా వాళ్ళెవరో చంపే బదులు ఎలాగో చంపుతారు అని చెప్పినా వదలట్లేదు. ఇక్కడే ప్రాణాలు వదిలేస్తాను నేను. ఇంకా నేను ఏం టచ్లోకి రావట్లేదండి. శేఖర్ భాష త్రూగా కలిసి చేసి మనుషుల్ని పంపిస్తున్నారు. వాళ్ళేం కేర్ టేకర్స్ అంటే గూండాల్లా ఉన్నారు. కేర్ టేకర్ ఒక మనిషిని పెట్టారు. అసలు లోపలికి రానివ్వద్దు అనుకున్నాను. సరే వృద్ధులు అన్నారని చెప్పి వచ్చాను నేను. లోపలికి రావాలి ప్లీజ్.